ఈ శరీరాన్ని తయారు చేసింది పంచభూతములు. మరి అన్ని శరీరాలు ఒక్కలాగే ఉండాలిగా పంచభూతాలు తయారు చేసినప్పుడు? నో, నో, నో. మనం గత జన్మల్లో కామెంట్ చేస్తూ ఉంటాం. విమర్శిస్తూ ఉంటాము. ఆ విమర్శాత్మక ఎప్పుడైతే మన విమర్శనాత్మక మనసుంటుందో అలాంటి శరీరమే రూపుదాల్చుతుంది. పుట్టుగుడ్డి, పుట్టుమోగ, పుట్టు చెవుడు ఎందుకు పుడుతున్నారు? అంగలోపాలతో, అవయవ లోపాలతో ఎందుకొస్తున్నారు? ఒకళ్ళు ఎర్రగా ఉంటున్నారు, ఒకళ్ళు తెల్లగా ఉంటున్నారు, ఒకళ్ళు నల్లగా ఉంటున్నారు. ఒక్కొక్క దేశంలో చూస్తే ఒక్కొక్కళ్ళు 8 అడుగులు, ఒక్కొక్కళ్ళు మరగుజ్జులు. ఏంటి వ్యత్యాసము? ఏంటి స్వరూపాలు? ఏంటి స్వభావాలు? ఈ స్వభావాలకి, ఈ స్వరూపానికి కారణం పంచమహాభూతములు. గత జన్మలలో మనం చేసుకున్న అపరాధములు, దోషములు, మన పుణ్యములు, మన పాపములు, మన కార్యక్రమాలన్నీ కూడా లెక్క కట్టి మనకి శరీర నిర్మాణం జరుగుతుంది.